హలో అండి, నేను మీ నాగలక్ష్మి నేలపాలెం. చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జంతా చక్కగా తీసేయాలండి. తీసేసి మనం పులిహోరకు కావాల్సినవన్నీ తాలింపులు వేపేసుకుందాం. చింతపండు, అల్లం ముక్కలు, కొద్దిగా బెల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నూనె వేసి దగ్గరికి రానివ్వాలండి. తర్వాత వేడి రైస్ అయితే తీసేసుకుందాం. రైస్ అయితే తీసేసుకుని అందులో కొద్దిగా సాల్ట్, మళ్ళీ కొద్దిగా నూనె అయితే వేసుకుని కలుపుకుందామండి. కలిపేసుకుని ఇప్పుడు ఈ చింతపండు ఉడికిన పేస్ట్ని దాంట్లో వేసేయాలండి గుజ్జుని. తర్వాత మన పల్లీలు అవి ఫ్రై చేసుకునేవన్నీ కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది, సింపుల్ అయినా. మీలో ఎంతమంది ఇలా చేస్తారో చింతపండు పులుసు నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, మరో వంటతో మళ్ళీ కలుసుకుందాం. దీని టేస్ట్ అయితే చేయబోతున్నాను ఇప్పుడు. చాలా బాగుందండి. కొద్దిగా ఉప్పు అయితే తగ్గింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.